హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాం. ఎవరి మ్యారేజ్ అంటే చెప్పుకొని చూద్దాం. నాకు కూడా తెలీదు. అన్న వాళ్ళ ఫ్రెండ్ది అంట. అన్న వాళ్ళ ఫ్రెండ్దేమో అంట. నాకు కూడా తెలీదు. అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడేమో అంట. సో అందరం కలిసి వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, అక్క అండ్ మా అన్నయ్య, మా వదిన అందరం కలిసి వెళ్తున్నాం. మాకు దగ్గరలోనే ఉంది ఈ ఫంక్షన్ హాలు. సో కార్లోనే వెళ్తున్నాము. దగ్గరలోనే అంటే వెదర్ వర్షం పడేలా ఉందని కార్లో వెళ్తున్నాము. సో వెళ్ళాలంటే ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్, అంతే. చాలా దగ్గరలోనే ఉంటుంది మాకు ఈ ఫంక్షన్ హాల్. సో ఆల్రెడీగా ఒక 2-3 మినిట్స్లో వచ్చేస్తుంది అని అనుకుంటున్నాము. అక్కడ చూడండి, ఇక్కడ మా పక్కన అక్కయ్య ఉంది. మా అక్కయ్యని చూడని చెప్తున్నా, చూస్తుంది. వీడియో తీస్తున్నా చూడవే అంటే చూస్తూ ఉంది. వెదర్ చల్లగా ఉంది, క్లైమేట్ బాగుంది అక్క, వర్షం పడితే ఇలా అని మాట్లాడుకుంటా ఉన్నాము. సో చూడండి ఫ్రెండ్స్, మాట్లాడే లోపే ఇక్కడ ఫంక్షన్ హాల్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫంక్షన్ హాల్లోకే దిగాము ఫ్రెండ్స్. ఇక్కడ ఫంక్షన్ హాల్ లోపల ఎక్కడ పార్కింగ్ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాడు మా అన్నయ్య. ఇక్కడ పార్క్ వేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వచ్చేసింది. ఇక్కడ పార్క్ వేద్దామంటే ఇక్కడ మొత్తం రౌండప్లోనే ఉన్నాయి కార్లు మొత్తం. సో ఇక మా అన్నయ్య ఇక్కడ పార్క్ చేశాడు. మెల్లిగా దిగేసాము. ఇక కార్లో నుంచి బయటికి వెళ్తున్నాను. నేనైతే ఫోన్ పట్టుకొని వెళ్తున్నాను. చూడండి, ఎంట్రీకి వెళ్తున్నాను. ఎంట్రీ నుంచి వెళ్ళలేదు, వేరే సైడ్ నుంచి వెళ్ళాను నేనైతే. చూడు, ఇద్దరం కలిసి అక్క, నేను, మా వదిన అందరం కలిసి లోన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పిల్లలైతే అందరు స్కూల్కి పంపించాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్కూల్ నో హాలిడే కదా. సో పిల్లలందరినీ స్కూల్కి పంపించేసి మేమైతే ఆ స్కూల్కి ముందరలోనే ఫంక్షన్ హాల్. సో అందుకనే అని దగ్గరలో ఉందని వచ్చేసాం మేము కూడా. పిల్లలకు తెలీదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మేము వచ్చేలోపే పెళ్ళి అయిపోయింది, అన్న అయిపోయింది, తినుడు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ మేము పోయేసరికి చాలా లేట్ అయిపోయింది. అందరు అక్కడ భోజనాలు తినే టైంకి, ఇస్తారులైతే టైంకి వచ్చినాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే అందరు తినేస్తున్నారు. మేమైతే లేట్ అయిపోయింది పెళ్ళికి వెళ్ళడానికి. యాక్చువల్గా రాము అనుకున్నాము, బట్ ఇక ఫోర్స్ చేయడం వల్ల అన్నయ్య ఇక వచ్చేసాము. అందరు అక్కడ పిక్స్ దిగుతున్నారు. పెళ్ళి అయిపోయింది, తినడు కూడా అయిపోయింది. అందరు ఆల్మోస్ట్ అయితే వెళ్తున్నారు కూడా. ఆ సమయానికి వెళ్ళాము ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది మరి మనతోటి. అంత అయిపోయేదాకా ఇస్తార్లు ఎత్తే టైంకి వచ్చామన్నమాట మేమైతే. అలా అని కాదు, కొంతమంది ఉన్నారు లాస్ట్కి వచ్చేవాళ్ళు. వెళ్తున్నాం మెల్లిగా. వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక చాలామంది ఉన్నారు. ఫోటోలు దిగేవాళ్ళు, అలా ఫ్యామిలీ మెంబర్స్, మాట్లాడేయడానికి కూడా టైం లేకుండే. వాళ్ళంతా బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే ఇక వాళ్ళని ఎవరిని మాట్లాడించలేదు. మళ్ళీ డైరెక్ట్గా భోజనాల దగ్గరికి వెళ్ళి కూర్చుండి మాట్లాడుకొని ఇక కొంచెం పిక్స్ దిగాము. అక్క, నేను, మా వాణి అందరం కలిసి పిక్ దిగి కొంచెంసేపు కూర్చొని అందరు వచ్చే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంచెంసేపు మాట్లాడిగా తినడానికి వెళ్ళిపోయాము. తినేసి వచ్చాము. అక్కడ చూడండి, జనాలు వెళ్దామంటే జనాలు మస్తు లైన్ కడుతూనే ఉన్నారు. కనీసం విష్ చేయడానికి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇగో తినే సమయంలో మా ఫ్రెండ్ కలిసింది మా క్లాస్మేట్. ఇక అయిపోయింది, తిన్నాం, బయలుదేరినాం ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్తున్నాం. వర్షం పడేటట్టుందేమో అని, కానీ వర్షం అయితే పడలేదు. అన్నయ్య వస్తా అన్నాడు. బయటకు వెళ్ళేలోపు అన్నయ్య కార్ తీసుకొని రెడీగా ఉన్నాడు. మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ 5 మినిట్స్ కూడా పట్టలేదు ఫ్రెండ్స్. అక్కకి చెప్తున్నా బాయ్ చెప్పకే అని. బాయ్, లవ్ యూ అని చెప్తుంది. ఓకే, మళ్ళీ ఇంటికి దగ్గరలో వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి, ఇంతే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్